పూతలపట్టు నియోజకవర్గం హేమంత్ కుమార్ అనే వ్యక్తికి 2 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. అతని ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె వేలూరు సీఎంసీ నందు బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అందుకు ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఖర్చు అయిందని, ఇంకా 10 నుండి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని, కానీ ఆ డబ్బులు పెట్టుకునే స్తోమత లేక ఇంటి దగ్గరే ఉంటున్నారు. దయ ఉంచి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయగలరు. అందరికీ నమస్కారం. నా పేరు హేమంత్. ఇక్కడ కనిపిస్తున్నది నా పెద్ద కూతురు పోషిత. నేను 4 సంవత్సరాల క్రితం హార్ట్ ప్రాబ్లం వల్ల నా భార్యను పోగొట్టుకున్నాను. నాకు 2 కుమార్తెలు. ఈ అమ్మాయి పెద్ద కుమార్తె. 15 రోజుల క్రితం తనకి బోన్ క్యాన్సర్ ఉంది అని వేలూరు సీఎంసీ వాళ్ళు నిర్ధారించారు. ట్రీట్మెంట్కి సుమారు 10-15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇప్పటికే 2 లక్షలు ఖర్చు పెట్టాను. ఇంకా నా దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. కాబట్టి దాతలందరూ దయవుంచి నాకు మీకు తోచినంత సహాయం నాకు అందించి నా బిడ్డ జీవితాన్ని మీరు కాపాడతారని నేను కోరుకుంటూ మీ పాదాలకు నమస్కరిస్తూ మీకు తోచినంత సహాయం చేసి నా బిడ్డ జీవితాన్ని మీరు నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్న, మీకు నమస్కారం. నా పేరు హేమంత్ కుమార్. నేను చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నివాసిని. నాకు 2 కుమార్తెలు. 2 సంవత్సరాల క్రితమే మా భార్య చనిపోయింది. తనకు హార్ట్ ప్రాబ్లం వల్ల 3 వాల్వ్స్ బ్లాక్ అయ్యి ఆపరేషన్ చేయించిన వారం రోజులకే తను చనిపోవడం జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తుంది నా పెద్ద కుమార్తె పోషిత. తనకి వేలూరు సీఎంసీ వాళ్ళు సుమారు 15 రోజుల క్రితం బోన్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు సుమారు 2 లక్షల వరకు నేను ఖర్చు పెట్టాను. ఇంకా 10 నుంచి 15 లక్షల వరకు హాస్పిటల్కి ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మీరైతే నన్ను ఆదుకుంటారన్న విశ్వసిస్తూ నేను వీడియో తీస్తున్నాను. మొన్న విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకున్న విధానాన్ని బట్టి మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా బిడ్డను కూడా ఆదుకోండి. దయచేసి నా జీవితాన్ని నిలబెట్టండి. పాప లేనిదే మేము బతకలేమన్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డ జీవితాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారిని కూడా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. అయ్యా, నా బిడ్డను కూడా కాపాడండి. నా బిడ్డకు మీ చేతనైనంత సహాయం చేసి నా బిడ్డ జీవితాన్ని నిలబెడతారని నేను ప్రభుత్వం తరపున కోరుతున్నాను. అలాగే జగనన్న అభిమానులు, జగనన్న సంఘాలు ఇవన్నీ కూడా ముందుకొచ్చి నా బిడ్డకు సహాయం చేసి నా బిడ్డ జీవితాన్ని నిలబెడతాయని, నా బిడ్డకు మళ్ళీ ఆయుష్ పోస్తాయని నేను విశ్వసిస్తూ ఈ వీడియో తీస్తున్నాను. ఒకవేళ నా బిడ్డకు ఆరోగ్య పరిస్థితి ఇలానే ఉంటే, నా బిడ్డకి ఏమన్నా జరిగితే నేను చనిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నా కుటుంబం సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ లేదు. కాబట్టి నేను ఉండే పరిస్థితిలో ప్రభుత్వం అయితేనే నన్ను ఆదుకోగలదని విశ్వసిస్తూ ఈ వీడియో తీస్తున్నాను. అలాగే జగనన్న అభిమానులు కూడా నా పరిస్థితిని గుర్తించి నా బిడ్డకు సహాయం చేసి నా బిడ్డకు ఆయుష్ పోస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను.